హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షూస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ రోజు మన స్పెషల్ ఏంటో మీకు ఆల్రెడీ వీడియోలో కనిపిస్తుంది కదా. ఇది మీరు ఎగ్ గ్రేవీ కర్రీ అంటారా లేకపోతే ఎగ్ పులుసు అంటారా మీ ఇష్టం. బట్ మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ గిరాక్ వస్తుంది. కొంచెం పుల్లగా ఉప్పగా కారంగా టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. మీకు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఎక్కువగా ఎగ్స్ ఉన్నప్పుడు ఇలా కర్రీ చేసుకొని తినండి. నాన్ వెజ్ మీదకైతే అస్సలు గుంజదు. అయితే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్షూస్ వ్లాగ్స్. వీడియో చూడడం అయిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ కొట్టెళ్ళండి. అలాగే తప్పకుండా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను పెట్టిన తర్వాత మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి నా వీడియోస్ అయితే. సో అందరికంటే ముందుగానే చూసి మీరు నాకు కామెంట్ చేయొచ్చు. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఎగ్స్ ని ఉడికించుకుందాం. నేనైతే ఫస్ట్ 6 తీసుకున్నాను, సరిపోవేమో అని చెప్పేసి ఇంకొకటి కూడా ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఇలా మీరు ఎగ్స్ ని ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకొని ఉడికించుకోండి. ఎగ్స్ టేస్టీగా ఉంటాయి. లోపల ఉండే ఎల్లో కూడా నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇంకా పిల్లలకి పెట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాల్ట్ వేసి ఉడికిస్తే మాత్రం పిల్లలు ఇష్టంగా తింటారు. యాక్చువల్ గా నేను ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు ఒక ఎగ్ కి హోల్ పడింది అనుకుంటా, సన్నటి హోల్. దాంట్లోంచి ఎగ్ వైట్ వస్తుంటే ఏంటబ్బా అని చెప్పేసి తీరిగ్గా ఒక 2-3 నిమిషాలు దాన్నే చూశాను. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా బర్డ్ ఫ్లూ వచ్చింది కదండి, చికెనే కాదు ఎగ్స్ కి కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి కొంచెం కేర్ఫుల్ గా చూసుకున్నాను. బట్ అన్ని ఉడికించిన తర్వాత అయితే చెక్ చేసుకుంటే అన్ని మంచిగా ఉడికాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఈ ఎండలకైతే ఎగ్స్ అస్సలు బాగోవండి, ఖరాబ్ అవుతాయి. సో మీరు ఒకవేళ మీరు పిల్లలకి ఎగ్స్ పెట్టాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసుకొని పెట్టండి, లేదంటే వామిటింగ్ సెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేనైతే ఈ ఎగ్స్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 25 to 30 మినిట్స్ అయితే ఉడికించుకుంటే ఇలా ఉడికాయి చూడండి, గట్టిగా ఉన్నాయి. ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్, జీలకర్ర, మసాలా దినుసులు, సాజీరా, కావాలంటే యాలకులు, లవంగాలు కూడా వేసుకోవచ్చు. ఎక్కువగా కారం తినకపోతే ఇవన్నీ స్కిప్ చేసేసి 2-3 పచ్చిమిరపకాయలు వేసుకున్నా కూడా సరిపోతుంది. అలా మక్కిపోయే లోపు ఈ ఎగ్గించిన కోడిగుడ్డు పొట్టు అయితే తీసుకుందాము. పొట్టు తీసుకున్న తర్వాత ఒక్కొక్క ఎగ్ కి 4 ఘాట్లు పెట్టుకోండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా 4 ఘాట్లు పెట్టుకోండి చాకుతో. 15 మినిట్స్ ఉడికిస్తే ఏమైతుందంటే మనం ఇలా ఘాట్లు పెట్టుకునేటప్పుడు ఎగ్స్ అయితే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఇంకో 5 to 10 మినిట్స్ అలా ఎక్కువ ఉడికించుకుంటే ఇట్లా విరిగిపోకుండా చక్కగా పర్ఫెక్ట్ గా ఉడికిపోతాయి. నేనైతే అలవోకగా ఒక 2-3 ఎగ్స్ అయితే ఒకేసారి తినేస్తానండి. నాకు చాలా ఇష్టం ఎగ్స్ తినడం అంటే. ఎగ్స్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎగ్స్ తిన్నా కూడా ప్రాబ్లం ఏం కావుగా ఉన్న వాళ్ళైతే ఎగ్ ఎల్లోనైతే ఖచ్చితంగా స్కిప్ చేయండి. సో ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ అయితే. పక్క ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చేసాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము. అవి కొంచెం పచ్చివాసన పోయే లోపు మీడియం సైజ్ టమాటోలని ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోనే ముందుగానే నానబెట్టుకున్న చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ ని ఆనియన్ లోకి టర్న్ చేసుకోండి. ఇప్పుడు 5 to 10 మినిట్స్ ఈ టమాటా కొంచెం ఉడికిపోయి పచ్చివాసన పోయేటట్టుగా ఉడికించుకోండి. సరే కదా, టమాటో వేయగానే కలర్ ఎలా చేంజ్ అయిపోయి ఆయిల్ ఎలా పైకి తేలిందో స్టేజ్ లోనే ఎగ్స్ ని కూడా వేసుకొని కొంచెం సేపు అలా వేగనివ్వండి. మీరు కావాలి అనుకుంటే ఇలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ని ఆయిల్ వేసుకొని కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఆయిల్ లో వేయించుకున్నా కూడా చాలా బాగుంటాయి. అలా చేస్తే అంశుగాడు తినడు అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ గా నేను కర్రీలోనే వేసాను. ఇలా ఎగ్స్ కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కారము అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ముందు మనం టమాటాలను మిక్స్ పట్టుకున్నాం కదా, ఎలాగో కర్రీలో కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి దాంట్లోనే కొన్ని వాటర్ వేసుకొని కర్రీలో పోసుకోవాలి. ఒకవేళ ఎగ్ పులుసు లాగా కన్సిస్టెన్సీ ఎక్కువ కొంచెం లూజ్ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోండి. లేదు మాకు గ్రేవీ కర్రీ లాగా కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోండి. నేనైతే కంప్లీట్ పులుసు లాగా చేసుకోలేదు, అలాగని దగ్గరికి కూడా చేసుకోలేదు. సో నార్మల్ గా గ్రేవీ కర్రీ లాగా అయితే చేసుకున్నాను నేను ఈ కర్రీ. ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని దంచుకొని కర్రీలో వేసుకుంటే ఉంటుంది కొంచెం చేపల పులుసు తిన్నట్టే ఉంటుంది. ఫైనల్ టచ్ తెలిసిందేగా, కొంచెం వెల్లిపాయ అలా దంచుకొని వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎగ్ పులుసు రెడీ అయినట్టే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఫర్ వాచింగ్.